హలో, వెల్కమ్ టు నెక్స్ట్ విజన్. ఈరోజు మనం బోర్డ్ ఎగ్జామ్లో ఏవైతే 6 లెక్కలు వస్తాయని అన్నామో అందులో మొదటి లెక్కని ఈరోజు పార్ట్ 1 వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు తెలిసిన వాళ్ళకందరికీ కూడా 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100% క్వశ్చన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ బోర్డ్ ఎగ్జామ్ అనేటువంటి ప్లేలిస్ట్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన 10వ తరగతి చదివే పిల్లలకి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ప్రతిరోజు ఏ రోజు లెసన్ ఆ రోజు పాఠం పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు విని దాని ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎవ్రీడే మ్యాక్సిమం 6 to 8 మధ్యలో, ఈవినింగ్ 6 to 8 మధ్యలో వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కరోజు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఒక హోమ్ ట్యూషన్ లాగా క్లాసులు అయితే వినొచ్చు. లెట్స్ గో టు ద వీడియో. మీ అందరికి బోర్డ్ ఎగ్జామ్లో ఏవైతే 6 క్వశ్చన్స్ వస్తాయి నేర్చుకోండి, ఇవి చాలా చెప్పాను కదా. అందులో ఫస్ట్ పార్ట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. 100% మీరు పేపర్ ఓపెన్ చేయగానే లాంగ్ ఆన్సర్లో 6 మార్క్స్ దాంట్లో ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు. ఏముంటుంది క్వశ్చన్? డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ p of x is equal to x square plus 5x plus 6 and find the zeros from the graph. గ్రాఫ్ని డ్రా చేసి దాంట్లో నుంచి మనం జీరోస్ శూన్యాలు ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాం. సో ఆ క్వశ్చన్ మనం చూస్తున్నాం. సో లెట్ స్టార్ట్ నౌ. p of x is equal to x square plus 5x plus 6. సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి? మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ ఏం చేయాలి? 1 6 6. మరి ఇలా ఒక x స్క్వేర్ ముందున్న కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తే మనకి 6 వచ్చింది. దీనికి ఉన్న ఫ్యాక్టర్స్ చూడండి. 2 3s 2 plus 3 6. 2 3s 6. 2 plus 3 5. ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మిడిల్లో నెంబర్ రావాలి మనకి. ఇదే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఈ స్థిరపదం కాన్స్టెంట్ రావాలి మనకి. సో ఆ విధంగా వస్తుంది కదా మనకి. ఇక్కడ 2 plus 3 5 అవుతుంది. 2 3s 6 అవుతుంది. So this 5x can be written as x square plus 2x plus 3x plus 2x plus 3x 2x plus 3x 5x plus 6. Okay now. So from these two we get common. x. x పోతే ఇక్కడ ఏముంటుంది? ఇంకొక x ఉంటుంది. x పోతే ఇక్కడ ఏముంది చెప్పండి? 2. From these two we get common 3 table పోతుంది. 3 2s అవుతుంది. So 3 కామన్ ఇస్తే x plus 2. Again from this one and from this one x plus 2 is common. So hence x plus 2 is taken common. X plus 3. So x plus 2 is equal to 0. X plus 3 is equal to 0. Now x is equal to -2. X is equal to -2. So these are called the zeros of the polynomial. Simply it is taken as a alpha -2 and beta -3. సో ఇవి మనం గ్రాఫ్లో వస్తాయి. అవి ఎక్కడ వస్తాయి టచ్ అవుతాయి మనం పార్ట్ 2లో చూద్దాం. ఇప్పుడు మనం టేబుల్లో నుంచి వచ్చినటువంటి లాస్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ లాస్ట్ వాల్యూస్ తీసుకున్నాం. దీనికి గ్రాఫ్ చేయాలి మనం. దీనికి గ్రాఫ్ డ్రా చేద్దాం. చూడండి. సో ద వర్టికల్ లైన్ ఈస్ కాల్డ్ y యాక్సిస్. y dash, and the horizontal line is called x axis. x dash. These two lines are intersecting at a place. The place is origin. The point is origin. Origin నుంచి రైట్ సైడ్ లో పోయే పాయింట్స్ ఎలా ఉంటాయి మనకి? పాజిటివ్ 1 2 3 4 5 6 7 up to so on. Origin నుంచి లెఫ్ట్ సైడ్ -1 -2 -3 -4 -5 -6 up to so on. And origin నుంచి టాప్ లో ఉండే వాటిని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. 1 2 ఈ 1 2 3 వాల్యూస్ తీసుకోవాలా? మరి ఏం తీసుకోవాలంటే x మీద ఎప్పుడు కూడా ఇది కాన్స్టెంట్. x మీద ఇవే తీసుకుంటాం మనం. 1 2 3 4 5 6 తీసుకుంటాం. కానీ మనకి ఇక్కడ వచ్చినటువంటి y వాల్యూస్ 2 0 0 2 6 12 20 30 42. సో హైయెస్ట్ వాల్యూ 42 వచ్చింది. కాబట్టి మనం స్కేల్ తీసుకోవాలి. మనం స్కేల్ x యాక్సిస్ మీద స్కేల్ తీసుకున్నాం. మనం 2 తీసుకున్నాం. 2 4 6 8 10 12
14, 16, 18, 20. And downward also -2, -4, -6, -8, -10, -12, -14, -16, -20. ఓకేనా? సో ఇక్కడ వరకు చెక్ చేద్దాం ఫస్ట్. -4 కి ఎంత ఉందమ్మా? 2. -4 కి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2. -4 on x axis -4 this one, and 2 is పైన ఉంది 2. సో చూడండి ఇట్లా 2. నెక్స్ట్ -3 కి 0. -3 కి 0 అంటే on x axis y value is 0, and -2 also 0. -2 also 0. And next -1, 2. -1 కి 2 వచ్చింది. నెక్స్ట్ 0 కి ఎంత వచ్చింది మనకి? 6. 0 కి 6 వచ్చింది. నెక్స్ట్ 1 కి 12. 12 దొరికిందా? పోవాలి పైకి. నెక్స్ట్ 2 కి 20. 2 కి 20. సో మనకి చాలు ప్రస్తుతానికి. సో జాయిన్ దిస్ డాట్స్, ఆల్ డాట్స్ బై యూజింగ్ ఓన్లీ హ్యాండ్, విత్ యువర్ హ్యాండ్ ఓన్లీ. ఓకే, స్కేల్ లాంటి అట్లాంటి యూజ్ చేయండి. ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఇది ఎప్పుడు కూడా మనకి యూ షేప్లోనే రావాలి. ఈ షేప్ ఈస్ కాల్డ్ ద పారాబోలా. ఏమంటుంది మనం? పారాబోలా. సో ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడైతే టచ్ చేసిందో అవే మన ఆన్సర్లు. ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసిన వాల్యూస్ మాత్రమే మన ఆన్సర్. సో దేర్ ఫోర్ ద జీరోస్ ఆర్ -3 and -2. -3 and -2. సో ఇంతతో పాటు దీంతో పాటు మనం ఇప్పుడు ఏం రాయాలా? కంపల్సరీ స్కేల్. స్కేల్ ఎలా రాయాలో చూడండి ఒకసారి. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, మనం ప్రతిసారి కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం? 1 2 3 4 5 చూడండి, ఇది మారదు ఎప్పుడు కూడా. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్కి ఎంత తీసుకున్నాం? 2 to 2 తీసుకున్నాం. ఒకవేళ 4 4 వస్తే 4 4, 5 5 వస్తే 5 5. సో అలా చేంజ్ అవుతుంది ఇక్కడ. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. సో స్కేల్ ఇలానే సింగిల్ లైన్లో రాయాలి. ఇలా రాస్తేనే మార్కులు పడతాయి, లేకపోతే పడవు. సో ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్న ఫ్యాక్టరైజేషన్, సెకండ్ పార్ట్లో నేర్చుకున్న టేబుల్, అండ్ థర్డ్ పార్ట్లో నేర్చుకున్నటువంటి గ్రాఫ్. సో ఇలా చేస్తే 6 మార్క్స్ వస్తాయి. అండ్ తర్వాత ఇంకా టాలెంట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక ఇగో ఇది రాయాలి. రిజల్ట్ అని పెట్టి లాస్ట్కి రిజల్ట్ అని పెట్టి ద జీరోస్ ఆఫ్ ద గ్రాఫ్ ఫ్రమ్ ద గ్రాఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ -3 and -2. ఇంకా ఇక లాజిక్గా చెప్పాలి అంటే మనకి, మీరు ఫ్యాక్టరైజేషన్ ఎక్కడైతే చేస్తారో చేసినప్పుడు ఆన్సర్లు ఏమొచ్చినాయో ఆ రెండు ఆన్సర్లే ఎక్స్ యాక్సిస్ టచ్ అవుతాయి. ఇక్కడ టచ్ కావాలంటే మీరు గ్రాఫ్ తప్పు చేసినట్టే. ఓకేనా? ఎక్స్ ఇక్కడ వాల్యూస్ ఏదైతే వచ్చాయో -2 -3 వచ్చినాయి నాకు. ఈ -2 -3 దగ్గర ఖచ్చితంగా టచ్ అవ్వాలి. ఒకవేళ మీకు రేపు పొద్దున ప్రాబ్లం చేసినప్పుడు 3 4 వచ్చినాయి అనుకోండి, 3 దగ్గర 4 దగ్గర టచ్ అవ్వాలి. మీకు ఎక్సైజ్ 2లో ఫస్ట్ గ్రాఫ్లో ఉంటుంది. సో ఇట్లా గ్రాఫ్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు టచ్ చేసింది? 3 times. సో దేర్ఫోర్ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 3. అలా చెప్పడం జరుగుతున్నట్టు. సో దిస్ ఈస్ ద బెస్ట్ క్వశ్చన్ అండ్ దిస్ మోడల్. ఇదే క్వశ్చన్ వస్తుందని మనం చెప్పట్లేదు. సో ఈ మోడల్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 మార్క్స్. సో ఈ విధంగా చేయండి. 100% యూ విల్ గెట్ ద సక్సెస్. 100% ఈ మోడల్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఉంటుంది. ఇలానే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 6 క్వశ్చన్స్లలో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ పార్ట్ 2లో వస్తుంది. చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.